కుందాం. వాక్యం నిమిత్తం ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమున బట్టి వేల స్తుతులు స్తోత్రాలు. మమ్మలను ప్రేమించి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి మీ ప్రియ కుమారుని యొక్క పునరుత్థాన పండుగలో మమ్మల్ని అందరిని కూడా చేర్పించిన విధానాన్ని బట్టి మీకే వేల స్తుతులు స్తోత్రాలు, కృతజ్ఞ స్తుతులు తండ్రి. ఇంతవరకు తండ్రి ప్రార్థన ద్వారా పాడుచున్న పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారని నమ్ముచున్నాను తండ్రి. ఈ యొక్క సమయంలో మీ మనసైన గ్రంథాన్ని మేము కొన్ని నిమిషాలు అధ్యయనం చేస్తుంటుండగా తండ్రి, ఆ మాటలలో ఉన్న భావాన్ని మేము గ్రహించుకుని మా హృదయాలలో నింపుకుని తద్వారా మా యొక్క ఆత్మీయ జీవితాన్ని మేము బలపరుచుకునేలాగని అట్టే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. నిలబడి చెప్పుచున్న నేను ఎందుకు పనికిరాని వాడిని, ఏ యోగ్యత లేనప్పటికీ కూడా ఇక్కడ నిలబడి మీ మాటలను అందిస్తుండగా తండ్రి, ఉన్నది ఉన్నట్టుగా బోధించగల సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. అదేవిధంగా వినిచున్న మీ పిల్లలందరికీ కూడా వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని తండ్రి అందరికీ అనుగ్రహించి తండ్రి, మీ వాక్యంలో మేమందరం కూడా ఫలించి మీరు మా కొరకు ఏర్పరిచిన నిత్యరాజ్యానికి మేమందరం వారసులు కావడానికి మీ కృప సహాయాన్ని మాకు అనుగ్రహించమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడును యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం మా తండ్రి, ఆమేన్. అందరికి కూడా మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో వాక్యోపదేశంలోనికి వెళ్దాం. అందరు కూడా బాగున్నారు కదా, ఆరోగ్యంగా ఉన్నారు కదండి అందరూ. దేవుని స్తోత్రం. మీరు చేస్తున్న అనుదిన ప్రార్థన బట్టి నేను కూడా క్షేమంగా ఉన్నాను. ఈ యొక్క సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఒక 45 నిమిషాలు, ఓకేనా? కూర్చోగలుగుతారు కదా అందరూ? ఇంటికాడ ఉన్న బాధ్యతలన్నీ కూడా సక్రమంగా చక్కబెట్టుకుని వచ్చారు కదా. ఆలోచనలన్నీ కూడా నేను చెప్పే మాటలలో దాంట్లో ఉన్న భావాన్ని గమనించాలని ప్రేమపూర్వకం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఏం రోజు? ఈరోజు ఏం రోజు అండి? పండగ చేసుకునే వారు ఉన్నారా? ఈస్టర్ పండుగ ఎంతమంది ఆచరిస్తున్నారు? ఈస్టర్ పండుగ ఈరోజు ఈస్టర్ పండుగ కదండి? పండగ కదా, అవును కదా. ఈస్టర్ పండుగ ప్రపంచమంతా కూడా ఈ దినాన్ని చాలా అంగ వైభవంగా ఆచరిస్తూ ఎక్కడ లేని జనమంతా కూడా దేవుని సన్నిధికి వెళ్ళటం అనేది గొప్ప ధన్యత కదా. అయితే మనం గ్రంథంలో నుండి కొన్ని విషయాలు ఆలోచిద్దాం. మన యొక్క ఆలోచనలు గ్రంథానుసారంగా ఉంటున్నావా లేదనుకుంటే లోకానుసారంగా ఉన్నవా? ఆలోచిద్దాం. తమ్ముడు రీసౌండ్ అంచేపు తిప్పొద్దు. ఒకటి బైబిల్లో ఎందుకంటే గత నెలలో స్టార్ట్ అయినాయి లెంట్ డేస్ కదండి, ఉపవాస దినాలు స్టార్ట్ అయినాయి. ఈ రోజుతోటి కంప్లీట్ అయిపోయినాయి కదండి. అయిపోయినాయి కదా, కంప్లీట్ అయిపోయినాయి. లెంట్ డేస్ అయిపోయినాయి. ఈరోజు లెంట్ డేస్ అయిపోయిన తర్వాత ఈరోజు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానాన్ని, దాన్నే పునరుత్థాన పండుగనే ఏమన్నారంటే ఈస్టర్ పండుగ సెలబ్రేషన్ కదండి. అంటే చాలామంది
సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి దేవుని ఆరాధించుకునే వారు ఉన్నారు. కానీ మనము ప్రతి ఆదివారం కూడా ఈస్టర్ పండగ చేస్తున్నాం. అది తెలియట్లేదు మనకి. కొంతమందికి సంవత్సరానికి ఒకసారి వెళ్తారు, ఎందుకంటే రోమన్ క్యాథలిక్ వారు ఒక్కసారే సంవత్సరానికి చేసుకుంటారు. ఆ పండుగను ఏం చేశారంటే ఈస్టర్ పండగ చేసుకుంటూ వస్తున్నారు. అయితే గ్రంథంలో నుండి 3 వ్యక్తులు మాత్రం 40 దినాలు రాత్రింబగళ్ళు, ఒక్క పూట కాదు, రాత్రింబగళ్ళు ఉన్నారు. 1 మోషే గారు, 2 ఏలీ గారు, 3 యేసుక్రీస్తు ప్రభుల వారు. వారి వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటి అనంటే, అసలు 40 అనే సంఖ్యకి ఏంటి అంటే శ్రమలు. ఏం చేయాలంటే వాళ్ళు ఈ శ్రమలను ఎదుర్కోవాలి అని అంటే దేవుని యొక్క నియమాన్ని వాళ్ళు చేయాలి. దేవుని యొక్క పనులు చేయటంలో వాళ్ళు 40 దిన అంటే రాత్రింపగళ్ళు కూడా వాళ్ళు దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు మోషే గారి గురించి మీకు తెలుసు, మనం చెప్పాను కొన్ని విషయాలు. ఆయన ఉపవాసం అంటే 40 దినాలు ఉండడానికి గల కారణం ఏంటంటే, 1 దేవుని కార్యాలు, దేవుని ప్రజల్ని నడిపించట్లోనూ, దేవుని పనులు చేయటంలోనూ ఆయన ఏమై ఉన్నాడంటే ఉపవాసం అనేది. అంటే 40 రాత్రి దినాలు అంటే రాత్రింపగళ్ళు ఆయన ఉండవలసి వచ్చింది. ఎందుకంటే ఈ ఉపవాసం అనేది దేవునికిని ఆత్మీయ జీవితానికి సంబంధించింది. మరి ఈ రోజుని ఎవరో చెప్పారు అని చెప్పి ఏం చేస్తున్నారని అంటే అనుసరిస్తున్నారు, అంటే పాటిస్తున్నారు. అది ఎలాంటిదంటే భౌతిక సంబంధమైనది. అందుగురించి అంటాడు మనుషుల పద్ధతులను అనుసరింపక అంటాడు ఆయన. మనుషుల పద్ధతుల్ని అనుసరింపకూడదు. గ్రంథము ఎంతవరకు తెలియజేస్తుందో దాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. 2 ఏలీ గారు, మీరు 19వ అధ్యాయము తీయొద్దు, గ్రంథంలో తీయొద్దు, ఏమని రాసుకోండి. 1 మోషే గారు ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే దేవుని ప్రజలను నడిపించాలి. దేవుడు ఏవైతే బోధించాడో అవి ప్రకటించాలి. అందు గురించి ఆయన ఉండవలసిన అవసరం వచ్చింది. నిర్గమకాండం రాసుకోండి. నిర్గమకాండము 18వ వచనంలో ఉంటుంది. అదేవిధంగా 34:28లో కూడా ఆయన ఉండడానికి గల కారణాలు ఏంటనేవి మన గ్రంథంలో చూడగలుగుతాం. అదేవిధంగా ఏలీ గారు కూడా ఎందుకు ఉండవలసింది అని అంటే అక్కడున్న యెజబెలు ప్రవక్తలు వాళ్ళు దేవుని ఆరాధించటం మానేసి బయలులకి అంటే అన్య దేవతలకి ఆచరిస్తున్నారు. అక్కడ అద్భుత కార్యం జరగాలి కనుక ఏలీ గారు అక్కడ చేసిన తర్వాత ఇంకా కొంత దూరం నడవాలి కనుక ఆయన అప్పటికే శక్తిని కోల్పోయాడు కనుక ఆయన ఇంకా 40 దినాలు అంటే ఒక కొండకి చేరాలి కనుక అక్కడ 40 దినాలు అనే పదాన్ని వాడుతూ వచ్చారు. 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనం, అది కూడా తీయొద్దండి. 3 యేసుక్రీస్తు వారు ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే దేవుని పనిని చేయాలి, అనేకమైన అద్భుతాలు కార్యాలు చేయాలి. దేవుడు తనకు అప్పగించిన పనిని నెరవేర్చాలి కనుక ఆయన ఏం చేశాడు అని అంటే 40 దినాలు ఉపవాసం అని. అయితే యేసుక్రీస్తు వారు ఇంకా పరిచర్యను ప్రారంభింపక మునిపే అంటే బాప్తిసం తీసుకున్న తరువాతే ఎక్కడికి వెళ్ళారంటే అపవాది వాడు శోధించబడ్డాడు. ఆయన అపవాది చేత ఏం చేయబడ్డా అంటే శోధింపబడ్డాడు. ఆ శోధనల్ని జయించాడు ఆయన. అందు గురించే యేసుక్రీస్తు ప్రభులు వారు 40 రాత్రింపగళ్ళు అంటే 4వ అధ్యాయం 2వ వచనంలో మనకు కనబడుతుంది మత్తయి సువార్త. అది కూడా తీయొద్దు, రాసుకోండి. అయితే నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే అసలు మనం ఎందుకు ఉంటున్నాం? ఉపవాసం అనేది
చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ ఉపవాసం అనేది దేవునికి నీకును సంబంధించింది. దేవునికి నీకు అంటే వ్యక్తిగతంగా ఇరువురు కూడా దేవునిలో బలపడడానికి అవకాశం ఉంటుంది ఉపవాస ప్రార్థన అనేది. మరి మనం దేనికోసం ఉంటున్నాం? ఇప్పుడు 40 లెంట్ డేస్ అన్నారు కదా, లెంట్ డేస్ అంటున్నారు కదా. దేనికోసం అంటున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు 33.5 సంవత్సరాలు దేవుని సువార్త ప్రకటించడానికి ఆయన సిద్ధపడ్డాడు కదండి. మరి యేసుక్రీస్తు ప్రభువులను ఒక్క 40 రోజులని కంప్లీట్ చేశారు వీళ్ళందరూ. అర్థమవుతుందా? 40 రోజులేనా? ఎక్కడ 3.5 సంవత్సరాలు ఎక్కడ, 40 రోజులు ఎక్కడ? ఒకసారి చూడండి, గమనించండి. నేను చెప్పుచున్న మాటలు ఇక ఒక 40 రోజులేనా ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించింది? దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించింది ఒక 40 రోజులేనా? కాదు. అంటే ఇదంతా ఏంటి? అబద్ధం. ఇదంతా కూడా అబద్ధం. అంటే మనుషులు కల్పించిన పద్ధతుల్ని ఎక్కువ ఆచరించడానికి ఇష్టపడుతున్నారు. కానీ గ్రంథం ఏమి చెప్తుంది, దాన్ని ఏ విధంగా మనము మన యొక్క జీవితానికి కావలసిన విషయాల్ని మనం హృదయం అనే పలక మీద ముద్రించుకోవడానికి మనసు పెడుతున్నామా? గ్రంథం చదివితే కదా విషయాలు అనేవి మనకి అర్థమయ్యేది. ఎవరో ఏదో చెప్పారు, అది మనం పాటించేయటం. మరి అలా పాటించడం వల్ల మనకు లాభం ఏంటి? లాభం ఉందా? లాభం లేదు. ఎన్ని పండగలు వచ్చినా దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. బ్రదర్ గారు, నేను ఈ సంవత్సరం ఈస్టర్ పండగకి వెళ్ళి మారు మనసు పొందాను, బాప్తిసం పొందాను అన్నవారు చేతులెత్తండి. పలానా సంవత్సరాన్ని నేను మార్పు పొందాను అన్నవారు చేతులెత్తండి. ఎవరో కనిపించరు. అదే వాళ్ళ యొక్క భక్తుల యొక్క పరమార్థం. అదా భక్తుల యొక్క పరమార్థం? అదా అర్థం అవట్లేదు. మన జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో మనకు తెలియదు. గ్రంథాన్ని చదవాలి. గ్రంథాన్ని చదివినట్లయితే దేవుని యొక్క మనసు అనేది అర్థమవుతుంది. లేకపోతే ఎన్ని పండగలు వచ్చినా, ఎన్ని ఈస్టర్లు వచ్చినా, ఎన్ని గుడ్ ఫ్రైడేలు వచ్చినా, ఎన్ని లెంట్ డేస్ మనం చేసినా దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ఏమిటి అని అంటే సిలువను గూర్చిన ఉద్దేశం. సిలువను గూర్చిన ఉద్దేశం ఏంటి? దాని వెనకాల ఉన్న ఉద్దేశాన్ని మనము చదివాము కదా, 7 మాటలు. అవి కేవలం గుడ్ ఫ్రైడే రోజునే వినిపింపబడతాయి. తర్వాత అంటే అవసరం లేదు కదా, తర్వాత మనకు అవసరం లేదు కదండి. అవసరమా? అవసరమే. నేను చదవద్దని నేను చెప్పను, కానీ తద్వారా దాని వెనకాల ఉన్న మాట ద్వారా మన యొక్క ఆత్మీయ జీవితంలోనికి అసలు కారణం ఏమిటి అన్నది మనం గ్రహించాలి. మొదటి మాట చూద్దాం. మొదటి మాట రాసుకోండి, నేను చెప్తాను. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం ఏమంటున్నాడంటే, యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగారు గనుక వీరిని క్షమించుము. చాలా బాగుంది కదండి. తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరిని క్షమించండి. అంటే ప్రభువు వారు ఎక్కడున్నారు? ఎక్కడున్నాడు ఆయన?
సిలువపై ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నారండి. క్రీస్తు ప్రభులు వారు ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడుండి? సిలువపై నుండి. అసలు సిలువపై ఉండటం అంటే ఎంత బాధాకరమో తెలుసా? ఏంటి బాధాకరం? ఒకటి, 2 చేతులలో కూడా మేకులు నాటబడ్డవి, కాళ్ళలో కూడా మేకులు నాటబడ్డవి. 3, శిరముపై అంటే తలపైని ముళ్ళ కిరీటం కదండి. ఎంత బాధ! ఎంత బాధ అని అంటే భరించిన వారికి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ. ఆ బాధలో ఉండి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలీదు. కానీ ఆయన అప్పగింపబడిన రాత్రి ఎన్ని ఇబ్బందులు పెట్టారండి. ఇస్కరియోత అప్పగించాడు కదా ప్రభుని. మీకు తెలుసు కదా, అందరికీ తెలుసు. తర్వాత పేతురు గారు కూడా విడిచిపెట్టారు. ఒకటి, ఆయనకి అసలు మనం ఆలోచించే మానవ ఉద్దేశం ఎలా ఉంటుంది అని అంటే, ఒకసారి ఇన్నర్ ఫీలింగ్స్. ఎవడన్నా చెంప మీద కొట్టాడు అనుకోండి, ఎవరన్నా చెంప మీద కొట్టాడు అనుకో, మనకు నిద్ర పడుతుందా? ఎవరికైనా సరే నిద్ర పడుతుందా? ఒకవేళ తన్నాడు అనుకోండి, కర్రిచ్చిని కొట్టాడు అనుకోండి, ఎలా ఉంటుంది మన ఇన్నర్ ఫీలింగ్? ఎప్పటికైనా సరే ఆడ అంతు తీర్చాలి. నేను బ్రతుకుంటే ఆడిని ఏదో రీతిగా ఆడిని ఏం చేయాలి? కొట్టాలి. అది మానవ ఇన్నర్ ఫీలింగ్. అంటే ప్రతిఫలం అంటే తీర్చేసుకోవాలి, పగ తీర్చేసుకోవాలి ఏదే రకంగా అనేది మానవ నైజం. మరి ఈయనేమంటున్నాడు? ఒకటి, ఇస్కరియోత మీద పగ పెట్టుకోలేదు. ఆయనతో పాటు ఉన్న శిష్యులు అంటే పేతురు గారు బాగా ప్రేమించాడు ఆయన విడిచిపెట్టేసినా కానీ అతని మీద ఇన్ని సంవత్సరాలు నాతో తిరిగారు, ఇప్పుడు నన్ను విడిచిపెట్టేశారు. అసలు ఎలాగుంటుందండి ఫీలింగ్? ఒకటి, రాత్రులు ప్రధాన యాజకులు, శాస్త్రులు, అనేక మంది ఆయన నేరాలు వెతకడంలో బిజీ అయిపోయారు. ఒకటి, ఇంకా ఆయన మీద ఉమ్ము వేశారు, గుద్దారు, ఇంకా కళ్ళకు కందగట్టి ఏమన్నారంటే అరిచేతుల్లో కొట్టి, రాజా నిన్నెవరు కొట్టారో చెప్పమన్నారు. అంటే గేలి చేస్తున్నారు వెనకాల నుండి. అవునా? తన్నుతున్నారు, ఉమ్ము వేస్తున్నారు, గుద్దుతున్నారు, ఇంకా అనేకమైన హింసలు పెడుతూ ఉన్నారు. కానీ అవన్నీ కూడా జ్ఞాపకం చేయట్లేదు ఆయన. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక క్షమించు అంటున్నాడు. అంటే మనం శ్రమల్లో ఉంటేనే ప్రార్థన చేయటమే మన వల్ల కాని పరిస్థితి. మనం ఎవరో ఒకరు ఫోన్ చేసి, బ్రదర్ గారు ప్రార్థన చేయండి, నేను పలానా పరిస్థితిలో ఉన్నాను అంటాం కదండి. కానీ ప్రభువు సిలువపై ఉండి ఏమంటున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం? అక్కడ ఉన్న వారందరి కోసం, సమాజం అంతటి కోసం. క్షమించు అన్నాడు. క్షమించు. ఎంత ప్రేమ అండి! ఈరోజు నీ క్షమించుము అని అంటే పెద్ద నేరం కదండి. మనం ఎంత పెద్ద నేరం చేస్తేనే కానీ అది రాదు ఫీలింగు, క్షమించమనే గుణము, ఆ మాట కూడా రాదు. కానీ ప్రభువులు వారు అందరూ అక్కడున్న సమాజాన్ని ఏం చేస్తున్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించు. ఎంత ప్రేమ అండి! ఇంత నిజంగా తెలియదా? ప్రభుని గురించి తెలియదా? ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్న విషయం ఏంటి తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం ఒకసారి చూడండి. తీస్తారా? నేను చదివానండి. నేను మీతో చెప్పినది ఏమనగా, పరలోకమందున్న ఎవరంట?
అంటే పరమ తండ్రికి మనం కుమారులు అవ్వాలి అని అంటే ఏమంటున్నాడు ఆయన? శత్రువులని మనం ప్రేమించగలుగుతామా? పక్కవారినే మనం ప్రేమించలేం. అది పైగా ఆయన ఏమంటున్నాడో శత్రువులు. ఇప్పుడు ఎవరు శత్రువులు? ఎవరు శత్రువులు? వాళ్ళందరూ కూడా సిలివేసిన వాళ్ళందరూ కూడా శత్రువులే కదండి. అవునా? శత్రువులు వాళ్ళు. మిత్రులు అయితే ప్రభువుని ఎందుకు చంపేస్తారు? ఎందుకు దోషిగా నిలబెడతారు? ఎందుకు అంత హింస పెడతారు ఆయన్ని? మిత్రుడైతే ప్రేమిస్తే ఇవన్నీ చేయగలుగుతాడా? వాళ్ళు శత్రువులు కనుక ఆయన అన్ని ఇబ్బందులు పెట్టారు. అన్ని ఇబ్బందులు పెట్టాడు ఆయన. అందుకు ఇంకేమన్నాడు బ్రదర్ గారు? మిమ్మల్ని హింసించి వారి కొరకు. అబ్బా, హింసించి అదే చేస్తున్నాడు ప్రభు, నేర్పిస్తున్నాడు మనకి. గుడ్ ఫ్రైడే ఆచరించినంత విధి విధానాలు మన మనసుకి తట్టవు. నామకార్థ క్రైస్తవులు మనం కదండి. అవునా కాదా? అవునా కాదండి? అవును. మనం శత్రువులను ప్రేమించలేము, మన పక్క వారిని కూడా ప్రేమించలేని దౌర్భాగ్యులు మనం. అదే చెప్తున్నాడు ఆయన, నీ శత్రువులు ప్రేమించు, నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. మనము నేను ఒక సంఘానికి వెళ్ళినప్పుడు, ఎందుకు చెప్తున్నానంటే నాకు చాలా బాధేస్తుంది. అతని దగ్గర వాక్యం నేర్చుకున్నాను. ఆయన ఏమన్నాడంటే, ఒక రోజుని పట్టపగటాలే దేవుడు నీకు చుక్కలు చూపిస్తాడన్నాడు. దేవుని సేవకుడు. దేవుని ప్రేమ సేవకుల్లో ఉంది. మరి ఈయన ఏం చేస్తున్నాడు? సిలువ పై నుండి మేకుల చేత నాటబడి ముళ్ళ కిరీటం పెట్టించుకొని ఆయన ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతున్న సందర్భం ఏంటి? అందరి కొరకు ప్రార్థన చేయటం ఏమిటి? ఎంత ప్రేమ ఉందండి దాంట్లోనూ. ఇంకేమన్నాడు బ్రదర్ గారు? కింద చదవండి. సరిపోద్దండి. ఆయన ఏమంటున్నాడంటే, శత్రువుల గురించి ప్రార్థన చేయండి, శత్రువుల గురించి ప్రార్థన చేయండి అన్నాడు. అదే అంటున్నాడు పేతురు గారు కూడా. ఏమన్నానంటే, అపోస్తుల కార్యాలు 17-18 వచనంలో ఏమంటున్నారు అని అంటే, మీరు తెలియకగానే ఆయన ఏం చేశారు అని అంటే సిలువ వేశారు. పేతురు గారు అంటున్నాడు. అక్కడ పెద్ద ప్రసంగం జరిగింది. 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 37వ వచనంలో చదువుతారు. అది కాదు, 3:17 ఒకసారి చదవండి. 17-18. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల ద్వారా ముందుగా తెలియబడి. ఎవరు సమస్త ప్రవక్తలు? మోషే గారి దగ్గర నుండి మలాకి వరకు కూడా ప్రభువును గురించిన అనేకమైన ఏం చేస్తారు? ప్రవక్తలు ప్రవచించారు. మోషే గారి దగ్గర మొదలుకొని మలాకి వరకు కూడా ప్రభువుని గురించి అనేక మంది ప్రవక్తలు ఏ విధంగా వస్తాడు, ఎక్కడ పుడతాడు, ఏ విధంగా శ్రమ పడతాడు అన్నీ కూడా తెలుసు. కానీ పేతురు గారు ఏమన్నారంటే, మీరు తెలియక చేశారు కనుక అని అంటున్నాడు ఆయన. అదే విషయంలో పేతురు గారు అక్కడ పెద్ద ప్రసంగం చేశారు. 2వ అధ్యాయంలో 37వ వచనంలో ఎంతమంది పెద్ద ప్రసంగం చేశాడు అని అంటే, వారు ఆ మాటలు చెబుతున్నప్పుడు వారి హృదయాల్లో ఏమయ్యాయి అని అంటే నొచ్చుకున్నారంట. అయ్యో, నీతిమంతుడైన క్రీస్తుని మేము సిలువ వేసేసామే, మా చేతులతో గాయపరిచామే అన్నప్పుడు వారు అడుగుతున్నారు, అయితే మేమేమి చేయాలి? అక్కడున్న సమాజం అంతా నొచ్చుకున్నారు. మనం అనేక మంది
అనేక సంవత్సరాలను బట్టి మనము గుడ్ ఫ్రైడేలో చేసుకుంటున్నాం, ఈస్టర్ పండుగలు చేసుకున్నాం, కానీ సిలువను గూర్చిన ఉద్దేశం మనకి ఎప్పటికీ కూడా అర్థం అవ్వలేదు. ప్రసంగం చేస్తున్నాడండి, 3,000 మంది సంఘంలో చేర్చబడ్డాడు. ఈ రోజున ఒక్క మనిషి కూడా, ఒక్క వ్యక్తి కూడా మారు మనసు పొందడానికి నేను పొందుతాను, దేవుని కొరకు జీవించాలి అన్న ఆలోచనే రావట్లేదు. ఎందుకని అంటే మనము పండగ క్రైస్తవులం అన్నమాట. వింటాం కానీ ఆచరణలోనికి తీసుకోం మనం. అవునా కదండి? ఆచరణలోకి తీసుకుంటామా? తీసుకుంటే దేవుని కోసం బ్రతకాలని ఒక ఆలోచన అనేది మనసులో పుడుతుంది. వాళ్ళు అదే చేశారు. పేతురు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు వాళ్ళు నొచ్చుకున్నారు. వాళ్ళు నొచ్చుకున్నారు. ఏం చేయాలి, మేమేం చేయాలి, ఏమీ లేదు. మీరు తెలియక చేశారు కాబట్టి మీకేముంది? ఇప్పుడు మారు మనసు అనేది ఉచితంగా ఇచ్చాడు. ఉచితంగా ఇచ్చాడు. అందులో ఎంత ప్రేమ దాగి ఉందంటే అనేక విషయాలు. ఒకటి, శత్రువులను ప్రేమించమన్నాడు ఆయన, వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. అక్కడ ఉన్న సమాజం అంతటి కొరకు ఏం చేస్తున్నాడంటే ప్రార్థించి మొర్ర పెడుతున్నాడు సిలువలో నుండి ప్రభువు. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు అని విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ రోజుని మనము ఎదుటి వారి కొరకు ప్రార్థన చేయటమే కాదు, కనీసం ప్రేమపూర్వకంగా పలకరింపులే అంటే అటువంటి స్వభావ లక్షణాలు మనలో ఏమైపోయినాయి అంటే హృదయంలో నాటబడ్డాయి. అపవాదిగాడు మనల్ని బాగా వాడుకుంటున్నాడు. అందుగురించే ద్వేషాలు, ప్రతిపగలు మనలో ఏమైపోయినాయి అంటే రేకెత్తుతున్నాయి. అందుగురించే సాటి సహోదరుడితో కూడా మాట్లాడుకోవాలని స్వభావము మనలో ఉంది. కానీ ప్రభువు చెప్తున్నాడు, తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరిని ఎరుగను గనుక వీరిని క్షమించమని నాకు చెప్తున్నాడు. రెండవ మాటగా అక్కడ ఉన్న రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం చూద్దాం. ఇక్కడ 20 దొంగలు ఉన్నారు. అక్కడ పైనుంచి చదువుకుంటూ వద్దాం ఒకసారి. లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి ఒకసారి చదువు. ఎందుకంటే మీకు ఈ యొక్క సందర్భం అర్థం కావాలి. ఇక్కడ చెప్తున్న ప్రభువు ఏం చెప్తున్నాడు అని అంటే, నీవు కూడా ఏం చేస్తావంట. అందుకు ఆయన వారితో ఇట్లా, నేను నీవు పరదేశంలో ఉందివని నిశ్చయంగా చెప్పుచున్నాను. అసలు పరదేశం అనేది మనకు తెలియాలి. ముఖ్యంగా పరదేశి అని అంటే, పరదేశం అంటే పరలోకం కాదండి. నీతిమంతులు, న్యాయవంతులు నివసించే స్థలమే విశ్రాంతి స్థలాన్ని దాని ఏమన్నారు అని అంటే పరదేశి అని అన్నారు. చదువుదాం ఒకసారి 39 నుండి ఒకసారి చదివితే కనుక ఆ యొక్క ఎందుకు ఆ విధంగా మాట్లాడారు అని అంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా. ఆగండి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారితో కూడా ఒక 2 దొంగలని పక్కనే ఉంచడం, సిలువ వేయడం అనేది మనం చూసాం కదండి. అయితే అందులో ఒక ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే దూషిస్తున్నాడు. ఎవరిని? ప్రభువుని దూషిస్తున్నాడు. ఎందుకని? దేవుని కుమారుడు అంటే దేవుడు కదా నువ్వు. దేవుని కుమారుడు అంటే దేవుడు కదా నువ్వు. హేళన చేస్తున్నాడు. నువ్వు దేవుడు కదా. ఏమన్నాడంటే చదువుదాం. వేలాడబడిన
ఆ స్థలములో ఒకడు ఆయనను దూషించుచు, నీవు దేవుని కుమారుడు కదా, నిన్ను నీవు రక్షించుకో. ఆయన ఎక్కడున్నాడు? ఈయన మాట్లాడిన విధానం ఒకసారి మనం చూడాలి. కొంతమంది ఎటకారంగా మాట్లాడతారు. మనలోనే ఎటకారం అనేది బాగా ఎక్కువ ఉంటుంది మనకి. ఇది కూడా అదే, ఆయన కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించే అన్నాడు. అసలు ఈ ఇద్దరు దొంగలు కూడా యేసుక్రీస్తు ప్రభులు వారిని ఎలా ఇబ్బంది పెట్టారో వీళ్ళు చూస్తూ ఉన్నారు కదండి. చూస్తలేదా? ప్రభుతో కూడా ఈ ఇద్దరు దొంగలు కూడా ఉన్నారు. రాత్రంతా కూడా ప్రభుని ఎటువంటి ఇబ్బందులు పెట్టారో, ఏ విధంగా వాళ్ళు చూశారో అన్నీ కూడా ఇద్దరు దొంగలు చూస్తూ ఉన్నారు. ఒక దొంగ మాత్రం మనసు మార్చుకోవడానికి ఇష్టపడలే. ఎటకారం చేస్తున్నాడు. నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకో. ఆయన ఎలా రక్షించబడతాడండి? ఆయన వచ్చింది ఎందుకు? ఆయన వచ్చింది ఎందుకు అని అంటే దేవుని పనిని జరిపించడానికి. ఆయన వచ్చింది దేవుని పనిని జరిగించడానికి. ఆయన ఏమన్నాడంటే, అయితే 40వ వచనం, అయితే ఒక అతను ఏం చేస్తున్నాడు? ఎటకారంగా మాట్లాడుతున్నాడు, దూషిస్తున్నాడు. రెండో వాడు ఏమన్నాడంటే, వారిని ఏమన్నాడంట? గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు. ఏ శిక్షలో? నువ్వు సిలువ మీద ఉన్నావు, నువ్వు దొంగతనంగా ఉన్నావు, నీ బ్రతుకుగానే అంటే దొంగతనం చేసే బ్రతుకు, నీ మాటలు అన్నీ కూడా ఆ విధంగానే ఉన్నాయి. అయితే వాడు ఏమంటున్నాడంటే, ప్రభువు అసలు దేనికి ఈ శిక్షకు అర్హుడు కాదైనా. ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడైనా. మనకైతే ఇది ధర్మమే, ఈ శిక్ష మనకి ధర్మమే, కానీ ప్రభువుకు మాత్రం ధర్మము కాదు. అదే అంటున్నాడు 40వ వచనం. చూద్దాం. అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంతో లోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అంటున్నాడు. ఆయన నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చే. ఇందులో ఏం జరిగింది అని అంటే, ఒక రెండో వాడు ఆయనను చూసి, ఆయన వేయబడిన శిక్షను చూసి, ఆయనని హింసిస్తున్న విధులన్నీ చూసి ఏం చేశాడు అంటే, తన మనసును అనేది మార్చుకున్నాడు. తన మనసుని మార్చుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు. అందు గురించే ఏమని అంటారంటే, రోమా పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూసినట్లయితే, ఒక దొంగలో ఏమొచ్చిందంటే అద్భుతమైన మార్పు జరిగింది. ఆ దొంగలో ఆ యేసుక్రీస్తు ప్రభులు వారు పెడుతున్న హింసలన్నీ కూడా చూసి ఏం చేశాడు అని అంటే, దొంగలో గొప్ప మార్పు వచ్చింది. మరి మనము ఇన్ని గుడ్ ఫ్రైడేలు చేసుకుంటున్నాం కదా, మరి మనకెంత మార్పు వచ్చింది? ప్రశ్న. ఇన్ని సంవత్సరాలు మట్టి, కొంతమంది 20 సంవత్సరాలు అవ్వచ్చు, కొంతమంది 30 సంవత్సరాలు అవ్వచ్చు. చూస్తున్నారు కదండి గుడ్ ఫ్రైడే పండగలు చేస్తున్నాం కదా. మనం చేస్తున్నామా? ఇక్కడ మాట్లాడలే. ఒక దొంగలో ఒక రాత్రి 3 గంటల సేపులో 3 గంటలు ప్రభువును పెట్టిన హింసలకి 3 గంటల్లో ఒక దొంగ మార్చబడ్డాడు. మనం ఇన్ని సంవత్సరాల బట్టి దేవుని సన్నిధికి వెళ్తున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, మరి మనకెందుకు రావట్లేదు మార్పు? మనకెందుకు రావట్లేదు అంటే వాక్యము మనకి సరిగ్గా అర్థం కావట్లేదు, అంతేనా?
అంతే 3 గంటలు చూస్తాడండి దొంగ. రాత్రి పెట్టిన హింసలు కావచ్చు, ఏంటి ఆయన పెట్టిన ఇబ్బందులు కావచ్చు, 3 గంటలు చూశాడు, మార్పు పొందాడు. అందుగురించి పశ్చాత్తాపడ్డాడు, మనసును మార్చుకున్నాడు. అందుగురించి ఏమంటున్నాడు ఒకసారి చదవండి ఆ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయము. కాగా ఏంటండి, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట అంటే ఆయన క్రీస్తుని చూశాడు, విన్నాడు, ఆయన న్యాయవంతుడని గ్రహించాడు, అతని ద్వారానే రక్షణ అని నమ్మాడు, ఒప్పుకున్నాడు. అందుగురించి ప్రభుని వేడుకున్నాడు. వెంటనే అతనికి ఏం దొరికింది అని అంటే రక్షణ భాగ్యం అనేది దొరికింది. అందుగురించి ఆయన పరదేశంలో ఉన్నాడు. పరదేశం అంటే మృతులు విశ్రాంతి పొందే స్థలం అన్నమాట. మృతులు విశ్రాంతి పొందే స్థలం. చూసారా, 3 గంటల్లో అంత మార్పు జరిగింది ఆయనలో. 3వ మాటగా చూద్దాం, బాధ్యత. 3వ మాట బాధ్యత. ఈరోజు నేను అడుగుతున్నాను, మనకి మన కుటుంబం పట్ల, మనకిచ్చిన అధికారం పట్ల ఎంత బాధ్యత ఉంది? ఇక్కడ అంటున్నారు, ప్రభు అంటున్నారు, ఏమని అంటున్నాడు ఆయన? ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఎవరు చెప్తున్నారు? చదువుదామండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండుట చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిశువుని చూసి, ఇదిగో నీ తల్లి అని ఎవరితో చెప్తున్నారు? యేసుక్రీస్తు. ఎక్కడి నుంచి చెప్తున్నాడు ఈయన? ఎందుకండి ఆయన ఎక్కడికి తండ్రి దగ్గరికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు ఆయన. ఎందుకండి ఇన్ని బాధ్యతలు? ఎందుకండి ఇన్ని బాధ్యతలు? ఇవేనా భౌతిక సంబంధమైన విషయాలు ఎలా ఉంటాయి తెలుసా? ఒకవేళ తండ్రి కానీ తల్లి కానీ గర్దిస్తే అది జీవితాంతం కూడా తల్లిదండ్రులతో కూడా మాట్లాడరు కదండి. తల్లిదండ్రులు కనుక గద్దిస్తే పిల్లల్ని వాడు చచ్చే వరకు కూడా మాట్లాడతారా? ఈరోజుని బాధ్యత భార్య భర్తకు లేదు, భర్తకు భార్యకు లేదు. ఏంటి, పిల్లలకి తల్లుల పట్ల బాధ్యత లేదు. దేనిలోనూ కూడా బాధ్యత లేదు. అంత ఎంజాయ్మెంట్. నా లైఫ్ నా ఇష్టం. ఏంటి, నా లైఫ్ నా ఇష్టం, నువ్వెవడోనో నాకు చెప్పడానికి అనే స్టేజ్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. అవునా కదండి? ప్రభువులు వారు తన తల్లి గురించి చెప్తున్నాడు యోహాను గారితో, అమ్మ నేను ఎంతవరకు కూడా నేను క్షేమంగా చూసుకున్నాను, ఇక్కడ నుండి నీ బాధ్యత యోహాను చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారు? యోహాను గారు చూసుకుంటారు. ఇంకా అతను రేపటి నుంచి అతను నీ కుమారుడే, రేపటి నుండి నీ కుమారుడే. అతను ఏమి కావాల్సి వచ్చినా అతనే చూసుకుంటాడు. ఎందుకని బాధ్యత? ఈ రోజుని బాధ్యత లేని కుమారులు, కుమార్తెలు, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ రోజుని తల్లిదండ్రులు బరువైన కూడా తల్లిదండ్రులను విడిచిపెట్టిన వారు కుమారులు లేరా? కుమార్తెలు లేరా? ఉన్నారు. ఈ రోజున భార్య భర్తల్లోనే సమాధానం లేని పరిస్థితి అయిపోయింది. ఓ భార్యని భర్త ఏమన్నంటే నీకు నాకు సంబంధం లేదు. ఒకవేళ భార్య భర్తనంటే నీకు నాకు సంబంధం లేదు. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లల్ని ఏమన్నంటే నువ్వు నన్ను పెంచలేను, నువ్వు నన్ను ఎందుకు కన్నావు అంటాడు వాడు. ఏంటి అనరా? మరి యోహాను గారు ఏమంటున్నారు అర్థం చేసుకోవాలి. మనం ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. ఎందుకు ఆయనకు అంత బాధ్యత? ఒకానప్పుడు యాకోబు గారు కుటుంబం విషయంలో చూస్తే ఆది కాండంలో కానాన్లో భయంకరమైన కరువు వచ్చేసింది. ఎక్కడ కూడా ఆహారం అనేది దొరకట్లేదు. ఎక్కడ దొరుకుతుంది ఆహారం?
ఐగుప్తులో దొరుకుతుంది. యాకోబు అన్నాడు, ఒరేయ్ ఇక్కడెక్కడ కూడా ఆహారం లేదు, వెళ్ళండి ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ ఆహారం దొరుకుతుందంట, మీరు వెళ్ళి కొనుక్కిరండి అంటే 2 సార్లు వెళ్ళారు. 3ఓసారి వెళ్తున్నారు. ఈ లోపల ఎవరు చూశారు అన్నల్ని? యోసేపు చూశాడు. మీరు ఎక్కడ వారు, ఏంటి మీ వృత్తి ఏంటి అని అడిగినప్పుడు అన్నలు చెప్పుకోవడానికి, గుర్తించడానికి వాళ్ళకి అలా ఆలోచనే లేదు. అలాంటిటప్పుడు యోసేపు గుర్తుపట్టి అన్నీ కూడా వాళ్ళకి సమృద్ధిగా ఏం చేశాడు? ఆయన ఇచ్చాడు. అంటే తల్లిదండ్రులు అన్నదమ్ములు విడిచిపెట్టేసినా కానీ యోసేపు మాత్రం ఆ టైంకి యోసేపు గారు ఎలా ఉన్నారు? అధికారిగా ఉన్నాడు. రాజు తర్వాత ఆయనే అధికారి. అంటే ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో యోసేపు గారు మనం ఆలోచించాలి. ఆ కుటుంబం అంతా వచ్చింది. కుటుంబానికి కావాల్సిన సమస్తం అంతా కూడా ఆయన సమృద్ధిగా రాజు అధికారితో మాట్లాడి వారికి ఒక ప్రాంతాన్ని, గోషాన్ అనే ప్రాంతాన్ని యోసేపు గారు తల్లిదండ్రులుగా అప్పగించాడు. ఆయన అర్థమవుతుందండి. అంటే ఈ రోజుని మనము మన యొక్క బాధ్యత ఏ విధంగా ఉంది? కుటుంబాన్ని పట్టించుకునే వారంగా ఉన్నామా? యోహాను గారి క్రీస్తు ప్రభువుల వారికి ఎందుకు అంత బాధ్యత? ఆయన ఎక్కడున్నాడు? ఆయన పరిస్థితి ఏంటి? మనం ఆలోచించినట్లయితే మనము ఆ ఆలోచనలో జీరో. మనం ఆలోచించాలి, మనము కుటుంబం పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నాం. ఒకవేళ తల్లిదండ్రులు ఉన్న సంపాదనలో మనకి ఏమన్నా ఇవ్వకపోతే మనం మాట్లాడలేని పరిస్థితిలోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే నీకు సంపాదన నాకు ఇవ్వాలి, మొత్తం అంతా నాకు ఇచ్చేస్తే నువ్వు క్షేమంగా ఉంటావు, లేదనుకుంటే నీకు నాకు సంబంధం లేదు, నా సంపాదన నాదే. లేరా? ఉన్నారు. అందుగురించే రేపటి నుంచి యోహాను నిన్ను చూసుకుంటాడమ్మా, నీ కుమారుడేం కానీ ఒక మంచి స్టేట్మెంటు ఆయన ఇవ్వటం అనేది జరుగుతుంది. 4వదిగా చూద్దాం. ఇంతవరకు మనం ఏమేమి విన్నాం? 1 క్షమించమనేది మనం నేర్చుకున్నాం. 2 దొంగతో అన్నాడు నీవు నేడు పరదేశంలో ఉంటావని చెప్పుకున్నాం. 3వదిగా తల్లి యొక్క బాధ్యతను యోహాను గారికి అప్పగించడం అనేది చూసుకుంటూ వచ్చాం. 4వదిగా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని తెలియజేస్తున్న మాట ఏంటి అని అంటే మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. ఎలోయి ఎలోయి లాబా సమక్తాని బిగ్గరగా కేక వేసి నా దేవా అని అరమిక్ పదంగా మనము నేర్చుకున్నాం. ఇక్కడ చాలా విషయాలు మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి? ఒకప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒకే మాట, ఒకే ఆలోచన, వాళ్ళిరువురు కూడా ఏకమై ఉన్నారు. వారిరువురు కూడా ఏకమై ఉన్నారు. లేరండి? ఉన్నారా లేరా? ఉన్నారు. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 16:32 వచనం ఒకసారి చూద్దాం. ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరు వింటికి వారు చెదిరిపోయి వచ్చే ఉన్నది. అయితే ఏమంటున్నాడు ఆయన? తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను అన్నాడు ప్రభులు వారు. ఎవరితో చెప్తున్నారు? అక్కడున్న శిశువులతో చెప్తున్నాడు ఆయన.
మరి ఇక్కడేమంటున్నాడు? దేవా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిపెట్టడానికి గల కారణము ఎవరో తెలుసా? చెయ్యి విడిచిపెట్టడానికి గల కారణం ఎవరో తెలుసా? మనమందరం చేసిన తప్పిదములు. నువ్వు నేను లోకమంతా కూడా చేసిన తప్పుదాలను బట్టి ఈ పాపాలన్నీ కూడా ప్రభు మీద మోపబడ్డాయి. అందు గురించి చెయ్యి విడచడానికి గల కారణం అండి, ఒక పాపిగా ఆయన ముద్ర వేయబడ్డాడు. ఎలాగంటారేమో ఇది చాలా భయంకరమైంది, చాలా భయంకరమైనది. ఎందుకంటారేమో, ఒకప్పుడు ఆదాము గారు పాపము చేసినప్పుడు ఏదోను తోటలో నుండి వెలివేయడానికి గల కారణము పాపము. దేవుడు చెప్పిన దాన్ని ఆచరించటం పోగొట్టమే. అది దేవుని సన్నిధి నుండి కూడా బయటికి వెళ్ళిపోయాడు. కయ్యను కూడా దేవుని సన్నిధి నుండి కూడా బయటికి వెళ్ళిపోవడానికి గల కారణము తన తమ్ముడిని చంపడానికి గల కారణం. మూడవది, సంసోను కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం ఆయన పుట్టించిన తర్వాత ఈ సంసోను దెలీలాతో పాపమును చేసి ఏం చేశాడు అని అంటే దేవుని నుండి తప్పిపోయాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకు తెలియాలి, మనం ఎక్కడ తప్పుకుపోతున్నామో తెలియాలి. వాళ్ళు పాపం చేశారు. అప్పుడు కూడా సంసోను కూడా బలం పోతున్నప్పుడు ఆయనకి తెలుసు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని. ఒక్కసారి నాకు బలం ఇమ్మని అడిగాడు. తెలుసుండు కూడా ఈ ఫిలిష్తీయులందరూ కూడా ఒక్కసారి నేను చంపేస్తానని ఒక్కసారి మాత్రం ఇచ్చాడు. వెంటనే వాళ్ళతో పాటు ఆయన కూడా చనిపోయాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు చేసిన పాపాలు. మనం కూడా ఇప్పుడు అదే పాపంలో ఉన్నాం. మనల్ని కూడా ఒక్కసారి దేవుడు విడిచిపెడితే మనం ఏమవుతాం తెలుసా? దిగులుతో మనము ఎక్కడ భూలోకం అంతా తిరుగుతాం. దిగులుతో ఉంటామంటే ఏంటో తెలుసా? దిగులు, ఎవరితోటి కూడా మాట్లాడలేము, ఏమీ చేయలేము. దిగులుతోనే మనము ఏం చేస్తామంటే చేయలేని పనులు చేయడానికి మనము తిరుగుబడతాం. ఎందుకంటే దేవుడు ఒక్కసారి కనుక విడిచిపెడితే అదే సిలువలో చూస్తున్నాడు ఆయన. ప్రభువు అదే చూస్తున్నాడు. దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అంటే మనం లేఖనాల్లోండి వెళ్ళినట్లయితే చూద్దాం ఒకసారి. యెషయా 53వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, మనమందరము ఏం చేస్తామంట? గొర్రెల వలె త్రోవ తప్పిపోతే మనలో ప్రతి వాడును, ఎవరంట? మనలో ప్రతి వారు ఒకరు, అందరూ కూడా ఎలా తిరుగుతున్నామంట? మనకిష్టం వచ్చినట్లుగానే ఆలోచించుకుంటున్నాం, మనకిష్టం వచ్చినట్లుగానే తిరుగుతాం, మనం ఇష్టం వచ్చినట్లుగానే పనులు చేసుకుంటాం. దేవుణ్ణి ఎరిగిన వారంగా ఎరుగుండి కూడా దేవునిగా మనము మహిమపరచట్లేదు. అదే అంటున్నాడు ఆయన, మనమందరం కూడా త్రోవ తప్పిపోతున్నామంట. మనమందరం కూడా మన ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నామంట. అందు గురించే ఆయన ఏం చేయబడంటే పరలోకము నుండి భూలోకానికి నరరూపిగా మన మధ్యకు వచ్చి ఆ విధమైన మరణాన్ని ఆయన తెచ్చుకున్నాడు. ఆయన అర్థమవుతుందా? అదే అంటున్నాడు ఆయన. కీర్తన గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది 22:1 మీరు తీయొద్దండి. అదేవిధంగా మనం 2 కొరింథీ 5వ అధ్యాయం 21 ఒకసారి చూసుకుందాం. ఎందుకనగా ఎంత అండి? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21 చదవండి. ఎందుకనగా మనము ఆయన యందు ఏం చేయలేదంట? దేవుని నీతిని అగినట్లు. ఏంటంటే మనమందరం కూడా ఆయన యొక్క వాక్యంలో బలపడాలని, ఆయన నీతిని మనం అందరం కూడా తెలియజేయాలని. తరువాత అంటున్నాడు ఏమని అంటే, పాపమెరుగని, అందరూ వినండి, పాపమెరుగని ఆయన ఎవరు? పాపం లేనివాడు. యేసుక్రీస్తు పాపి కాదు. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, పరిశుద్ధుడైన
అటువంటి వారిని చదవండి ఇప్పుడు. మన కోసము పాపముగా చేశాడు. అందు గురించే కేవలము చెయ్యి విడిచిపెట్టడానికి గల కారణం చూసారా, ఎంత వేదన పొందుతున్నాడో తెలుసా. సిలువపై నుండి ప్రభువు అంత వేదన చేస్తున్నాడు. ఒకవేళ చెయ్యి విడిచిపెట్టినట్టయితే మనం అందరం కూడా ఏం చేయాలని పరిస్థితి. ఎందుకనంటే విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే ఆయన విడిచిపెట్టుతున్న రీతిని చూస్తున్నప్పుడు ఆయన ప్రాణము విలవిలలాడిపోతుంది. ఆయన ప్రాణము విలవిలలాడుతుంది. దేవా, నేను నీ యొక్క పనిని నెరవేర్చడానికి భూమి మీద వస్తే మనం ఇరువురం కూడా ఒకే ఆలోచన కలిగి ఒకే విధంగా పని చేయాలని ఆలోచన కలిగి ఉంటే నేను పని చేసినంతకాలం కూడా నీవు నాతో ఉన్నావు, నీ పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటూ వచ్చాను, ఈ రోజుని నన్ను చెయ్యి విడుస్తున్నావు అని సిలువలో ఏం చేయబడుతున్నాడంటే విలవిలలాడిపోతున్నాడు. ఆయన చూస్తున్నాడు. అందుగురించి కేవలం నీవు నేను మనమందరం చేసిన తప్పిదములన్నిటిని కూడా ఆయన మీద వేయబడ్డది కనుక ఆయన ఒక దోషిగా నిలబడి మన పాపములన్నీ కూడా ఆయన వేసుకున్నాడు. అందుగురించి చెయ్యి వేయడానికి గల కారణం. 5వ వచనం చూద్దాం ఒకసారి. 5వ మాట, దప్పుకొనిచున్నాను. ఆయన ఎన్ని శ్రమలు పడి రాత్రింబగళ్ళు, అంటే రాత్రంతా కూడా 6 గంటలు ఆయన శ్రమ పడ్డాడు. అంటే 6 గంటలు శ్రమ పడి ఆయనకి దాహం వేసింది. ఒకప్పుడు ఆయన సెలవిచ్చింది ఏంటి అని అంటే, నేనిచ్చే నీళ్లు తాగేవాడు దప్పుకొనడు అన్నాడు. నేనిచ్చే నీళ్లు తాగువాడు దప్పుకొనడు. ఆయన దగ్గర ఏముంది అని అంటే జీవజలం అనే ఊట ఉంది కదండి. అలాంటిది ఆయనకి దాహం ఏంటి? దేవుని కుమారుడు కదా, ఆయనకి దాహం ఏంటి? ఆయన దగ్గరే జీవజలపు ఊట ఉంది. ఒకానొక సమయంలో సమరయ స్త్రీ వచ్చింది. ఆయన దప్పుకున్నప్పుడు, అమ్మ, నేనిచ్చే నీళ్ళు నువ్వు తాగినట్లయితే నీకెప్పటికీ కూడా దాహమేయదు. మరి అలాంటిది అన్ని విషయాలు చెప్పినప్పుడు ఆయనకి దాహం ఏంటి అంటే, అందులో మనం చూడవలసింది ఏమిటి అని అంటే, మనకలాగనే ఆయన ఆహారం తిన్నారు, మనకలాగనే ఆయన దాహం వేసింది, మనకలానే ఆయన అన్నీ కూడా అంటే మానవ స్వభావాన్ని ధరించుకుని ఏం చేశాడు అని అంటే, మన యొక్క స్వభావ లక్షణాలను ఉన్నవి అని మనకి తెలియజేయటం కోసం ఆయన ఏమన్నాడంటే, చాలా వివరాలు ఉన్నాయి. అని ఏమంటున్నాడంటే, నేను దప్పుకొనిచున్నాను అని ఏం చేస్తున్నాడంటే, సిలువలో దాహం అన్నాడు. అప్పుడు వాళ్ళు చేసింది ఏంటి? చేదు ద్రాక్ష రసం ఇచ్చారు. అది లేఖనాల్లో నెరవేరాలని దావీదు గారు కూడా చక్కటి విషయాన్ని తెలియజేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడేనంటే తీయొద్దు, ఇంటికి చదువుకోండి. 69వ కీర్తన 21లో రాయబడి ఉన్నది విషయాన్ని. ఎందుకనంటే లేఖనాల్ని నెరవేర్చబడాలి కనుక ఆ విషయం అనేది అక్కడ రాయబడాలి. ఆయన దప్పుకున్నాడు అంటే ఆయన దేవుని కుమారుడు అయ్యుండు కూడా మానవుడిగా ఆయన ఏం చేసి ఆహారం తిన్నారు, దాహం తాగటం అనేది తెలుస్తుంది. 6వదిగా సమాప్తమైంది. ఏంటి సమాప్తమైంది? ఏం సమాప్తమైంది అంటే దాని యొక్క అర్థం ఏమిటి అనంటే, తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్తిగా, నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద సంపూర్తిగా నెరవేర్చారు. అదే అంటాడు ఆయన. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి.
తండ్రి నీవు నాకు చేయడానికి ఇచ్చిన పనిని ఏం చేశాడు ఆయన? సంపూర్ణంగా నెరవేరుస్తాను. భూమి మీద నేను 3.5 సంవత్సరాలు కూడా నీ పనిని, నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్తిగా నెరవేర్చబడ్డది. ఏంటి నెరవేర్చబడ్డది అని అంటే చాలా విషయాలు ఇందులో దాగి ఉన్నాయి. ఒకటి, ఆ శిలువ మరణము ద్వారా ఏం చేయబడ్డదంటే అన్యులైన మనకి ఒక గొప్ప ప్రవేశం అనేది ఏర్పడ్డది. అది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 17 నుండి కొన్ని విషయాలు మనకి కనబడతాయి, 16 వరకు కూడా. ఎందుకనంటే ఆయన దేవుని కుమారుడు భూమి మీద తండ్రి పనినంతా కూడా నెరవేర్చాడు. ఒకటి నెరవేర్చడమే అని అంటే ఆయన శిలువ మరణం పొందాలనేది గొప్ప త్యాగం, గొప్ప త్యాగం. అది ఆయనకి ఇష్టమైంది. అది ఆయన ఇష్టపూర్వకంగానే ఆయన మరణం అనేది ఆయన ఇష్టపూర్వకంగానే కోరుకున్నాడు. ఆ కోరుకున్న విధానమే ఆయన జరగాలి. కనుక ఆయన ఏమన్నాడు అని అంటే, తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్తిగా నెరవేర్చారు. పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే ఎలాగుండేది? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనేది ఉండేది. అలాంటిది ఇప్పుడు దేవాలయం ఆయన చనిపోవటం తోడుగానే ఏమైందంటే ఆ దేవాలయం కాస్త ఏమైంది, తెర పైనుండి కిందకి చినిగిపోవటం అనేది జరిగింది. ఎందుకనంటే అందరికి కూడా ఏకం కావాలని, అందరూ కూడా ఏకం కావాలని, అందులో స్వార్థమేమీ లేదు. అందు గురించే ఆయన ఏమైనా సమాప్తమైనది, నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్తిగా నెరవేరుస్తాను, సంపూర్తిగా నెరవేర్చాను. ఇప్పుడు ఆయనకేముంది? ఆయనకేముంది? ఉంది. దేవుడు దాచి ఉంచింది ఆయన పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా చాలా విషయాలు దాగున్నాయి. 7వ మాటగా ఏమంటున్నాడంటే తన ప్రాణాన్ని ఆయనకి దేవుడికి అప్పగించేసుకున్నాడు. ఎక్కడనంటే 7వ మాటగా లోకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం రాయబడి ఉన్నది. చదువుకోండి ఇంటికి వెళ్ళి. అయితే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను అని అంటే మనకి సిలువ గూర్చిన ఆ ఉద్దేశం కావాలి, మనకి అర్థం అవ్వాలి. ఆ ప్రవచనం కూడా నెరవేర్చాలి. ఎక్కడ నెరవేర్చబడాలంటే దావీదు గారు కూడా తెలియజేస్తున్న విషయం ఏంటంటే 31వ అధ్యాయము 5వ వచనంలో అదేవిధంగా దావీదు గారు పలికి ఉన్నారు, నా ఆత్మను నీ చేతకు అప్పగిస్తున్నాను. అదేవిధంగా స్టెఫను కూడా ఏమన్నాడు? ప్రభువా నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. ఎందుకని? మనలో నా ఆత్మ ఆయింది, ఆయన పెట్టిందే భిక్ష. కాబట్టి మన ఆత్మ ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. ప్రభువు కూడా అదే చేశాడు. అదే అంటాడు ఎక్కడ? ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయము 7వ వచనంలో, మన్ను అయినది వెనకటి వలె మన్నుకు చేరాలి, అయితే ఆత్మ దయచేసి దేవునికి మాత్రమే వెళ్ళాలి. అవునా కదా? అదే చేశాడు ప్రభువు, అదే చేశారు ప్రభువు. అందుగురించే దేవా నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నా. మరి మనము ఆయన ఎక్కడుండి ఎటువంటి మాటలు మన కొరకు అర్థమయ్యే రీతిలో ఏ విధంగా వివరణిస్తున్నాడు చూసారా? ఏ విధంగా వివరణిస్తున్నాడు చూసారా? అందు గురించే ఈ రోజుని ఈ మాటలు వింటున్న మనము ఇంకా పండగ క్రైస్తవులుగానే జీవిందామా? మన జీవితంలో అనేకమైనవి గుడ్ ఫ్రైడేలు వస్తున్నవి, న్యూ ఇయర్లు వస్తున్నవి, ఈస్టర్లు వస్తున్నవి. మనలో మార్పు అనేది వద్దా? మీరు వింటున్న మాటలను బట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారు సహోదరి సహోదరులారా? నేను అడుగుతున్నది, నశించిన దానిని వెతికి రక్షించడానికి ప్రభువు భూలోకానికి వచ్చాడు. ఎవరి కోసం అంటే మనందరినీ రక్షించి. దేవుడు
ఏర్పరిచిన నిత్య రాజ్యానికి మనమందరము వెళ్ళాలని ఆయన సిలువలో మరణించడం అనేది జరిగింది. అర్థమవుతుందా? నిన్ను నన్ను మనం ఎందుకు పనికిరాని వారము, ఏ యోగ్యత లేని వారు అయినప్పటికీ కూడా మన కోసం ఆయన సిలువ త్యాగం చేశాడు. ఆయన మనందరి కోసం, నిన్ను నన్ను రక్షించడం కోసం, నిన్ను నన్ను ఆయన ఏర్పరిచిన నిత్య రాజ్యానికి చేర్పించడం కోసం ఆయన మరణమయ్యాడు. అదే ప్రకటించారు అపోస్తులు, అదే చేశారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుత్థాన పండుగ మనమందరం కూడా ప్రతి ఆదివారాన్ని ఏం చేస్తున్నాం? ప్రతి ఆదివారం, ప్రతిరోజు క్రైస్తవుడికి పండగే. ప్రతి ఆదివారం కూడా క్రైస్తవుడికి ఏంటంటే పండగే. సంవత్సరానికి కాదు, ఒకసారి పండగ. ప్రతి ఆదివారం వస్తుందంటే క్రైస్తవుడికి పండగే. పండగ రోజుని ప్రభుని ఆరాధించుకుంటున్నాం. అది తెలియక ఏమన్నారంటే ఈస్టర్ పండుగని అంటున్నారు. అపోస్తులు అదే చేశారు. ఏం చేశారు? ప్రతి ఆదివారం కూడుకోలేదండి? ప్రతి ఆదివారం కూడా సంఘంగా కూడుకోలేదా? సంఘం ప్రారంభించింది ఎప్పుడు? ఆదివారం. సహవాసంగా కూడుకున్నది ఎప్పుడు? ఆదివారం. రొట్టె విరిచింది ఎప్పుడు? కానుకలు పట్టింది ఎప్పుడు? ఆదివారం. ఈరోజే పునరుత్థాన పండుగ. మళ్ళీ కొత్త ఒకటి క్రియేట్ చేయటం ఏంటి మనం? అవన్నీ మనుషులు కల్పించిన పద్ధతులు. వాటిని ఆచరించొద్దన్నాడు, వాటిని ముట్టవద్దన్నాడు. వాటిని ముట్టినట్లయితే దానివల్ల మనకేమీ ప్రయోజనం లేదు. డబ్బులు వృధా. దానివల్ల దీవెనలు మనకు రావు, శాపములే వస్తాయి. ఎలాగంటారేమో, గ్రంథంలో చెప్పబడుతుంది. గ్రంథంలో రాయబడినవన్నీ కూడా ఒకటి తీయటం కానీ ఒకటి కలిపినట్లయితే శాపాలు మనకి వస్తాయి. జాగ్రత్త గమనించాలి. మనం శాపాలు కొనుక్కు తెచ్చుకునే వారంగా ఉందామా, లేకపోతే దీవెనలు కొనుక్కు తెచ్చుకునే వారంగా ఉందామా? మీకే నిర్ణయించాను. చెప్తున్న మాటలను బట్టి నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరినీ హెచ్చిస్తున్నాను. శ్రద్ధగా మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు క్రీస్తు సంఘం తరపున తెలియజేస్తున్నాను. వందనాలని సమయంలో ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన గణమనామం బట్టి వేల స్తుతులు స్తోత్రాలు. తండ్రి, ఇంతవరకు కూడా సిలువను గూర్చిన ఉద్దేశాన్ని మీ పిల్లలకి ప్రకటించుకుంటూ వచ్చాం. తండ్రి, మేము కూడా ఇంకా ఏ తప్పిదములోనైనా పండగ వాతావరణంలో కనుక మేముంటే దయతో క్షమించండి. తండ్రి, ఇప్పటి నుండి కూడా సిలువను గూర్చిన ఉద్దేశాన్ని మేము తెలియజేసుకున్నాం, మేము మాట్లాడుకున్నాము. తండ్రి, మేము భూమి మీద ఉన్నప్పుడు తండ్రి ఎన్నో తప్పిదములు, ఎన్నో పొరపాట్లు, ఇంకాను క్షమించరాని మా జీవితము మాలో ఉంటే కనుక మేమందరం కూడా ఒకరినొకరు క్షమించుకుని ప్రేమ భావాలతో మీరు చూపిన మాదిరిని మేము తండ్రి సువార్తను మేము ప్రకటించేవారుగా మమ్మల్ని అందరిని కూడా బలపరచండి. అదేవిధంగా తండ్రి, విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకుని మీ పిల్లలుగా మేము జీవించడానికి అట్టి ఆత్మీయ జ్ఞానాన్ని మా అందరికి అనుగ్రహించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం మా తండ్రి. ఆమేన్.